సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించుకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పేద జీవితాలు, కష్టం చేస్తేనే కుటుంబాలు గడుస్తాయి. ఏ పని దొరకక వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయినా కష్టాలు వాళ్ళకే వస్తుంటాయి. రాత్రులు కాపలా ఉద్యోగాలు దొరికాయి అని ఆనందపడాలో, ఎవరి చేతిలో వాళ్ళ ప్రాణాలు పోతాయో తెలియక బాధపడాలో అర్థం కాదు. దొంగతనానికి వచ్చిన దొంగలు ఆ పేద కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నారు. 2 షాపుల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు అక్కడే కాపలాగా ఉన్న వాచ్మెన్ను అతి దారుణంగా చంపేశారు. ఏదో ఒకరోజు ఆ దొంగలు చిక్కక తప్పదు. వాళ్ళ దోచుకున్న సొత్తు దొరుకుతుందేమో, బట్ వాళ్ళు తీసిన ప్రాణం తెచ్చివ్వగలరా? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు. గుంటూరులో వేర్వేరు చోట్ల 2 వాచ్మెన్ల హత్య కలకలం సృష్టించింది. ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న యమహా షోరూం వాచ్మెన్ ని దుండగులు కొట్టి హతమార్చారు. చోరీ చేసే ప్రయత్నంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. షోరూంలో బైక్లు అపహరించినట్లు అనుమానిస్తున్నారు. అరెండల్పేట 10వ లైన్ లిక్కర్ మార్ట్ వాచ్మెన్ ను దారుణంగా హత్య చేశారు. లిక్కర్ మార్ట్లోనూ చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సార్ ఉండలేడు. అయ్యో అమ్మా నానా. ఎవరికి ఏ కష్టం వచ్చినా దేవుడికి చెప్పుకుంటాం. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడా నువ్వే నాకు దిక్కు అని వేడుకుంటాం. మరి అదే దేవుడికి కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలి? ఏంటి వీడికి ఏమన్నా పిచ్చా? దేవుడికి కష్టం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? నేను చెప్పినా మీరు నమ్మరు. దేవుడు నగలు ఎత్తుకుపోయారు సార్. ఎస్, కడప జిల్లా మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుడి నగలు మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు. ఆ దొంగల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని ఎల్లంపల్లి సమీపంలో గల శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు నగలు దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. షాక్ కూడా రాలేదు పట్టుకోవాలని చాలా కష్టం. అన్నట్టు వాడు కెమెరా తగిలేదు కదా, నీకు ఫోన్ వచ్చేట్టు ఉండాలి. అలా
మర్చిపోతాయి కాబట్టి అది ఆనందించాడు ఇప్పుడు. చిన్న పెద్ద, కులం, మతం, పేదవారు, డబ్బున్నవారు, ఇలాంటి తేడాలు వాళ్లకు అస్సలు ఉండవు. వాళ్ళెవరో బ్రేక్ త్రూతో చూద్దాం. క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది. మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వాళ్లకు మన పర అన్న తేడా ఉండదు. పేద డబ్బున్నోడు అన్న తేడా అసలే ఉండదు. ఆ నిమిషానికి వాళ్ళకు ఎంత డబ్బు అవసరం ఉంటే అంత. దానికోసం ఆ టైంలో ఎవరు కనిపించినా అంతే సంగతులు. ఒకేసారి తెగబడతారు. ఏ ఆయుధం వాడతారో తెలుసా? ₹1 ఖర్చే. అదేంటి తెలుసా? బ్లేడ్. అందుకే వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అంటారు. వాళ్ళు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. గంజాయి తాగడం, డబ్బుల కోసం ఎవరు కనపడితే వాళ్ళపై బ్లేడ్తో దాడులు చేస్తుంటారు. చివరికి బెచ్చగాళ్ళను కూడా వదలలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ఏపీలో బ్లేడ్ బ్యాచ్ దాడులు ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల డోన్లో యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. యాచకులపై దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ ముఠా వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయపడ్డ యాచకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ ఏడాది బ్లేడ్ బ్యాచ్ 1000 రూపాయలు ఇవ్వలేదని రాజేష్ అనే యువకుడిని హత్య చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీరి ఆగడాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి ఊరు మొత్తం గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం. అందరూ ఇళ్లలోండి బయటకు వచ్చి చూశారు. ఓ ఇంటి వద్ద రక్తపు మడులో గిలగల కొట్టుకుంటుంది ఓ ప్రాణం. అది ఓ మహిళ. ఆమె శక్తిలా ప్రయత్నించారు, అయినా లాభలేదు. ఇంతకీ అసలు ఏమైంది ఆమెకు అనుకుంటున్నారా? ఫ్రూట్గా తాగొచ్చిన భర్త మళ్ళీ మందు తాగడానికి డబ్బులు అడిగాడు. ఆల్రెడీ అర్ధరాత్రి అయింది కదా, అసలే తాగొచ్చావు, హాయిగా తిని పడుకో అంది ఆ భార్య. అది భరించలేని భర్త నాటు తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఏం పాపం చేసింది ఆమె? నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పడమేనా ఆమె చేసిన పాపం, ఆమె చేసిన నేరం? ఇలాంటి వాళ్ళు ఈ భూమికి కూడా భారమే అని అక్కడ జనాలు అనుకుంటున్నారు. అల్లూరు జిల్లా మొండెగడ్డ పంచాయతీ కోటకొండ గ్రామంలో భార్యను భర్త నాటు తుపాకీతో కాల్చి చంపాడు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో మద్యం మత్తులో రామచంద్రరావు భార్య విజయలక్ష్మిని నాటు తుపాకీతో కాల్చాడు. అర్ధరాత్రి తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూశారు. కొన ఊపిరితో ఉన్న విజయలక్ష్మిని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సమయంలో ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చాలా వరకు సొంత ఊర్లు వదిలేసి పట్టణాల్లో స్థిరపడ్డారు. ఓ 40 సంవత్సరాల క్రితం వయసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. పుట్టినప్పటి నుండి ఊరు వదలకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు. పోలీస్ స్టేషన్ వరకు పోకుండా ఏ పంచాయతీ అయినా రచ్చబండ మీదనో లేకపోతే బొడ్డురాయి కాడనో చెట్టు కిందనో కూర్చొని సెటిల్ చేసేస్తారు. ఈ పెద్ద మనుషులుగా పిలువబడే ఈ వ్యక్తులకు ఏ పని పాట ఉండదు. వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ సెటిల్ అయి ఉంటారు. వారికి ఏ బాధరా బందీ లేదు. ఉదయం ఇంత టిఫిన్ చేసి రచ్చబండ మీద వచ్చి కూర్చుంటాం. ఎవరింట్లో గొడవ అవుతుందా అని ఎదురు చూడటం. ఒకవేళ ఎవరైనా గొడవలు పడ్డట్టు వీళ్లకు కానీ తెలిసిందా, ఆ తర్వాత మీరు కలిసిపోదామన్న వాళ్ళు కలవనివ్వరు. అసలు గొడవ పడ్డ వాళ్ళు కలిసి బ్రతుకుతాం అన్న వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ఎవరైనా వాళ్ళను వ్యతిరేకించారా అంతే సంగతులు. ఊరు కట్టుబాట్లు అని వాళ్ళే శిక్షలు వేస్తూ ఉంటారు. ఎవరైనా కలవాలన్నా విడిపోవాలన్నా వాళ్ళ వద్ద ఇంత అమౌంట్ జమ చేయాలి. ఎందుకంటే మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకు మందు కావాలి కదా. అందుకే ఇదంతా ఏదో ఒక రోజు పల్లెటూరులో ఉండేవారికి అనుభవమే. అసలు విషయం ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడికి అగ్ని పరీక్ష పెట్టాడు ఓ పెద్ద మనుషులు. అది ఎలాంటి పరీక్ష అనుకున్నారా?
ఎర్రటి నిప్పుల్లో ఎర్రగా కాలుతున్న గడ్డపారను చేతితో ఆ నిప్పులో నుండి అలా తీయాలి. చేయి కాలుకుంటే అతను తప్పు చేయనట్లు, ఒకవేళ కాలితే తప్పు చేసినట్లే. ఇది పెద్ద మనుషులు విధించిన శిక్ష. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి వరకు నేనేం చెప్పాను? ఇలాంటి వారు పెద్ద మనుషులుగా చలమణి అవుతూ అమాయకులను మోసం చేసి కాలం వెల్లదీస్తున్నారు. నువ్వు నిప్పులాంటి మగాడివైతే రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవి పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టాడు. నేడు వివాహేతర సంబంధంపై నిజరూపణకు అగ్ని పరీక్షను పెట్టారు. కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విశ్రయించారు. కుల పెద్దలు అటవిక చర్య సమాజాన్ని తల ఉంచుకునేలా చేసింది. పైగా బాధితుల వద్దనే 11 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవి పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టాడు. అలాంటి పరీక్ష నేటి ఆధునిక సమాజంలో ఓ వ్యక్తికి ఎదురైంది. నీపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తవమని నమ్మాలంటే నువ్వు నిప్పులాంటి మగాడివని నిరూపించుకో అంటూ కుల పెద్దలు ఆ వ్యక్తిని అగ్ని పరీక్ష పెట్టారు. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించారు. ఈ పరీక్షలో ఆ వ్యక్తి నెగ్గినా కుల పెద్దలు మాత్రం అంగీకరించలేదు. తప్పు చేశావు ఒప్పుకో అంటూ ఆ వ్యక్తిని వేధిస్తున్నారు. అగ్ని పరీక్ష నిర్వహణకు కొద్ది రోజుల ముందు ఆ పెద్దలు బాధితుడి నుంచి 11 లక్షలు వసూలు చేయటం మరో వింత. అగ్ని పరీక్ష ఎదుర్కొన్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ములుగు జిల్లాలో 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ములుగు మండలం బంజర్పల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొద్ది నెలల క్రితం తమ కులానికి చెందిన పెద్ద మనుషులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయించాలని వేడుకుంటూ గంగాధర్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయతీ పెట్టిన పెద్ద మనుషులు తనకు సదరు మహిళతో ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ చెప్పినా పట్టించుకోలేదు. పైగా పంచాయతీ నిర్వహణకని ఇరు వర్గాల నుంచి 11 లక్షల చొప్పున నగదు డిపాజిట్గా తీసుకున్నారు. 3 నెలలుగా దశల వారీగా పంచాయతీలు నిర్వహిస్తున్న విషయం తేలకపోవడంతో ఇటీవల అటవీక నిర్ణయం తీసుకున్నారు. కాలుతున్న గడ్డపారును గంగాధర్ చేతులతో పట్టుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలని తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 25న ఆ తీర్పును అమలు చేశారు. కట్టెలను పేర్చి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. స్నానం చేసి తడి దుస్తులతో వచ్చిన గంగాధర్ ఆ కొలిమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అందరూ చూస్తుండగానే కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేశాడు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్ని పరీక్షలో నెగ్గాడు. కానీ శాంతించని పెద్ద మనుషులు తప్పు ఒప్పుకోవాల్సిందేనని తేల్చేశారు. దీంతో గంగాధర్ భార్య ఈ ఘటనపై అదే రోజు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము డిపాజిట్గా ఇచ్చిన సొమ్ములో 6 లక్షలను ఖర్చు చేశారని, తమను వేధిస్తున్నారని గంగాధర్ దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నా పేరు జగన్నాథం గంగాధరు. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, కూలి పని చేసుకుంటూ. గత 3 నెలల నుంచి మా పెద్దమ్మ కొడుకు నా మీద నిందలేస్తున్నాడు. నిందలేసి మా భార్యను ఉంచుకున్నామని బాగా ఇబ్బంది పెట్టి కులంలో కూర్చోబెడితే ఒక 11 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మన పెద్ద మనిషి దాసరి గంగయ్య, జగన్నాథం నాగయ్య, జగన్నాథం సుంకమ్మ, జగన్నాథం నాగమ్మ వీళ్ళు నాకు గడపార పెట్టిండ్రు. గడపార పెట్టి కూడా గడపార కూడా లాగేస్తే కూడా నీకు పొక్కులు వచ్చినాయిరా, నాకు పచ్చలు కట్టియాలరా అని వాళ్ళు అంటారు. నాకు పొక్కులు రాలేదు, నాకు పచ్చలు కట్టియమని అన్న. నన్ను ఇంత హింసించిర్రు, నా 11 లక్షలు ఖర్చు పెట్టించిర్రు. నేను గడ్డపార లాగితే కూడా నా చేతులు కాలేదు, నాకు పచ్చలు వేయాలి అని చెప్తే వాళ్ళు అందరూ వచ్చి నా మీద మరల పడితే నాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇస్తే నాకు ఎస్ఐ గారు నాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు ఇచ్చిన. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.
ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.